పూర్వకాలంతో అంటే కంపేర్ చేస్తున్నానని కాదు, పూర్వకాలం చాలా అన్ని లాంగ్వేజ్ కూడా తెలుగులోనే రాసి ప్లెజెంట్గా అట్లా వినటానికి ఉండేవి. ఇప్పుడు పాటలు వింటే కనుక ఒక ఇంగ్లీష్ వర్డ్, ఒక హిందీ వర్డ్ అన్ని మిక్స్ చేసేసి రాస్తున్నారు. అది పైగా వినాలంటే కనుక బీట్లో అసలు పాట ఒక 5 times 10 times రిపీట్ చేస్తే కానీ అసలు వర్డ్స్ కూడా క్యాచ్ చేయలేకపోతున్నాం. మెయిన్ అసలు రాసే వాళ్ళకి అది ఎంకరేజ్ చేస్తున్నారా, లేకపోతే ఆడియన్స్ కోసం ఎంకరేజ్ చేస్తున్నారా, లేకపోతే అసలు ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇస్తారా, ఎక్కడ జరుగుతుంది అది? అది ఇప్పుడే మీకు ప్రాక్టికల్ గా చెప్తాను. శాస్త్రి గారు మరి ఇంగ్లీష్ పదాలు పాటిస్తున్నారండి. సరే, ఇప్పుడే నేను రెండు పాటలు వినిపిస్తాను. పాటలు పూర్తిగా కాదు, 3-4 లైన్లు వినిపిస్తాను. ఆ 2 పాటల నుంచి మనం తెలుసుకుందాం. ఎలా తీర్చుకోగలం మీ రుణం, ఎలా మరచిపోగలమా మంచితనం, గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకి వెలుగయ్యా, గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా, గురువర్యా మీ దగ్గర మేందిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు, మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చాయను తృప్తి చాలు, పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా, కడదాకా మా కథ నడిపించదా మీదయా, గురువర్యా గురువర్యా మీ బడులే మాడుగులకిక గుడులయ్యా, గురువర్యా గురువర్యా మీ స్మృతులే మాయదలొదలని ముడులయ్యా, గురువర్యా. ఇదే సినిమా కదండి? ఓకే. గోదావరి గట్టు మీద రామశిలకవే, గోరింత కెట్టుకున్న సందమామవే. ఇదే సినిమాలోదండి. చూసారా? ఇదే సినిమాలోదంటే 2 గొంతులు వచ్చినాయి, ఇదే సినిమాలోదంటే 20 గొంతులు వచ్చినాయి. ఒకే సినిమాలో అన్ని విలువలు ఉండి సంగీత పరంగా, సాహిత్య పరంగా, భాష పరంగా వ్యాకరణ దోషాలు లేకుండా శృతి పక్వంగా ఉన్న పాటకు వచ్చే గుర్తింపది, మాస్ పాటకు వచ్చే గుర్తింపది. ఇప్పుడు మేము భాస్కర్ భట్ల గారు ఇలాంటి పాట రాయలేక కాదు, నేను అలాంటి పాట రాయలేక కాదు. ఇప్పుడు రచయితలు ఎక్కడ నిలబడారు మీరే చెప్పండి. ఆదరణ బట్టే ఏదైనా ఇక్కడి నుంచి వస్తుంది. ఈ తప్పు ఖచ్చితంగా ఇది కోడి ముందా గుడ్డు ముందా కాదు, ఖచ్చితంగా ప్రేక్షకులదే, శ్రోతలదే. మీరు ఆదరించట్లేదు. మీకు ఇలాంటి పాటలు కావాలనుకున్నప్పుడు కనీసం మీరు కూడా ఈ పాటను గుర్తించలేకపోతే, ఇలాంటి పాటలు, మంచి సాహిత్యం, మంచి తెలుగు పదాలు వచ్చే పాటలు మాకు కావాలన్న నైతిక అర్హత, కనీస అర్హత మనకు ఉందా లేదని మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు 2 కూడా తెలుగు పదాలే ఉన్నాయి, తెలుగు భాష. అందులో తేడా ఏమిటంటే సంగీతము, టెంపో, అది పాపులర్ అయింది. గోదావరి గట్టు అని లైన్ తెలుగులో ఉందండి, తర్వాత ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. ఓకే, ఇంగ్లీష్ పదాలు మూలానే అది పాపులర్ అయిందని కాదు, ఆ మ్యూజికల్ టెంపో మూలాన అది పాపులర్ అయింది. ట్యూన్ మూలంగా సంగీతం అంటే సంగీతానికి సరిపడా అంటే కూడా ఉపయోగించవచ్చు. మెలోడీ పాటలు వద్దంటారు, అంతే కదా? మెలోడీ పదాలు అన్ని తెలుగు పదాలు. ఇది భావకవిత్వంతో ఉన్న సాహిత్యం, అది కొట్టే సాహిత్యం. అందులోనూ గొర్కాల్లాగా మీ వాళ్ళు అలాంటి అన్య పదాలు ఉన్నాయి, చాలా చాలా అన్య పదాలు ఉన్నాయి. కాకపోతే ఏదైతే పే చేస్తుందో
అదే అటెన్షన్ కూడా పే చేస్తాం. మార్కెట్ డిమాండ్. సినిమాని మనం తప్పట్టకూడదు. సినిమా సమాజ హితం కోసం పుట్టిన కళ కాదు. సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళ. అది దేనికి వ్యాపారం వస్తుంది అనేది మనమే నిర్ణయించాలి. మనం కోరుకున్న పాటలని మనం మానిటైజ్ చేయలేనప్పుడు మనం కోరుకోని పాటలని మనం విమర్శించకూడదు. సింపుల్ అంతే. సార్ చెప్పండి.